స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో, ఒక పంటలో కాకపోతే మరో పంటలో అధిక ధరలు పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయలు సాగు చేసిన రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే ఎరువులు, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మంజువాణి. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లో సాగు చేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవన కాలం అంటారు. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. అయితే కూరగాయ పంటలు నాటే సమయం నుండే మేలైన ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే అధిక దిగుబడిని పొందడానికి వీలుంటుందని చెప్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మంజువాణి. పంటకు నిర్దేశించినటువంటి మొత్తం భాస్వర ఎరువును ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనకి టమాటా పంటకు కానీ, వంగ పంటకు కానీ 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బెండ పంటకు 24 కిలోలనిచ్చే భాస్వరం ఎరువును మనం ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 24 కిలోల ఇచ్చే పొటాషియం ఎరువును కూడా మనం ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం తీగజాతి కూరగాయలను చూసుకున్నట్లయితే 40 కిలోల భాస్వరం ఎరువును మరియు 20 కిలోల పొటాషియం ఎరువును ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పంటని ముందుగా ప్రధాన పొలంలో నాటుకునే ముందు ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టవలసి ఉంటుంది. తర్వాత పంటను నాటుకున్న తర్వాత పంట కాలంలో నీటి ఎద్దడి అనేది రాకుండా చూసుకోవాలి. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే వర్షాకాలం అయినప్పటికీ వర్షాలు సరిగ్గా లేకపోయినట్లయితే 7 నుండి 10 రోజుల వ్యవధిలో నేల యొక్క తేమ మరియు వాతావరణ పరిస్థితులను చూసుకొని నీటి యొక్క యాజమాన్యాన్ని చేపట్టవలసి ఉంటుంది. కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి తేలిక భూములకైతే 1 లీటరు పెండిమిథాలిన్, అలాగే బరువు నేలలైనట్లయితే 1.2 లీటర్ల పెండిమిథాలిన్ను మొక్క నాటిన 48 గంటల లోపు నేల తేమగా ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును కొంతవరకు మనం నిర్మూలించుకోవచ్చు. అలాగే అంతర్కృషి కార్యక్రమాల్లో భాగంగా మనకి 30-40 రోజుల వ్యవధిలో గొర్రుతో మనం అంతర్కృషి చేసుకున్నట్లయితే చాలా వరకు మనకి ఈ కలుపుని నిర్మూలించుకోవచ్చు. టమాటాలో పర్టికులర్గా స్టేకింగ్ అంటే ఊతం ఇవ్వటం మొక్కకి. టమాటాల్లో మనకి వివిధ రకాలైనవి ఉంటాయి. కొన్ని నిర్దిష్టమైన ఎత్తు వరకు పెరుగుతాయి, కొన్ని తీగలాగా పాకుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకాలన్నిటికీ కూడా ఊత అనేది ఇవ్వటం అంటే వెదురు బొంగులతో కానీ, GI వైర్లతో కానీ మనం టమాటాకు ఊతం ఇచ్చినట్లయితే టమాటా భూమికి పైకి పెరగటం వల్ల గాలి, వెలుతురు కూడా సక్రమంగా ఉంటాయి. కొన్ని రకాలైన తెగుళ్ళు కూడా తక్కువగా వస్తాయి. కాయలు అనేవి నేలకు ఆనవు కాబట్టి చాలా వరకు తెగుళ్ళ ఉధృతిని, పంట కాయ కూడా బరువు, నాణ్యత కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు టమాటా పంట వేసుకునే రైతులు మొక్కలకు ఊతం ఇవ్వటం ద్వారా కాయను నాణ్యమైన కాయలను మనం తీసుకోవచ్చు. తర్వాత ప్రధాన పొలంలో ఎరువుల యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి టమాటాకి 60 కిలోల నత్రజని ఎరువుని అవసరం అవుతూ ఉంటుంది. దీన్ని 3 సమభాగాలుగా చేసి మనం పంట కాలంలో వేయవలసి ఉంటుంది. అలాగే బెండలో 48 కిలోల నత్రజని ఇచ్చే ఎరువు అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఇందులో 1/3 వంతు మనం ఆఖరి దుక్కులో వేసుకోవాలి. మిగతా 2/3 వంతుని 3 సమభాగాలుగా చేసుకుని 30 రోజులకి, 45 రోజులకి, 60 రోజులకి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వంగలో 85 కిలోలను ఇచ్చే నత్రజని అనేది అవసరం అవుతూ ఉంటుంది. దీన్ని 30 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 75 రోజులకు ఒకసారి సమాన భాగాలుగా చేసుకుని పంటలో వేసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా పలు కూరగాయల పంటలకు వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్నాయి. ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాబట్టి కూరగాయల తోటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త.
తీగజాతి కూరగాయలకు వచ్చేసరికి మనకి సాధారణంగా మగ పుష్పాలు ఆడ పుష్పాలు రెండు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యే కొద్దీ మగ పుష్పాల సంఖ్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఆడ పుష్పాల సంఖ్యను ఎక్కువగా పెంచుకోవాలి అనుకున్నట్లయితే 2 నుండి 4 ఆకుల దశలోనే 3 గ్రాముల బోరాక్స్ను లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసినట్లయితే ఆడ పుష్పాల సంఖ్య పెరిగి మనకి దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాకర, పొట్ల అటువంటి పంటలకు పండు ఈగ బెడద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని పందిళ్ళ మీద పాకించినట్లయితే పండు ఈగ ఒక ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. సస్యరక్షణ చర్యలను చూసుకున్నట్లయితే సాధారణంగా మనం చేయవలసింది ఏంటంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి నిద్రావస్థ దశలో ఉన్నటువంటి చాలా వరకు పురుగుల తెగుళ్లను కొంతవరకు మనం నిర్మూలించుకోవచ్చు. అలాగే ఎక్కువగా రసం పీల్చే పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆఖరి దుక్కిలో 200 కేజీల వేపపిండి వేసుకున్నట్లయితే కొంతవరకు వీటిని మొక్కకి బలాన్ని ఇవ్వటమే కాకుండా నేలలో ద్వారా సంక్రమించే కొన్ని రకాల తెగుళ్లను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులను తగ్గించుకోవడానికి మనకి ఆఖరి దిక్కులో కార్బోఫ్యూరాన్ గుళికలు ఒక 10 కిలోలు ఎకరానికి వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బెడదను కూడా తగ్గించుకోవచ్చు. అలానే మనకి ఆఖరి దిక్కులో ఒక 4 కిలోల ట్రైకోడర్మా విరిడేని 100 కిలోలు 90 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపపిండితో కలిపి నేల తేమగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను కూడా మనం తగ్గించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల యొక్క బెడదను తగ్గించుకోవడానికి ఎకరానికి ఒక 10 పసుపు జిగురట్టలను ఒక 10 నీలం రంగు జిగురట్టలను పెట్టుకున్నట్లయితే మనకి తెల్లదోమ మరియు తామర పురుగుల యొక్క ఉధృతి అనేది మనకి పంటలో చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీంతో పాటుగా పక్షి స్థావరాలు ఎకరానికి ఒక 20 పెట్టుకున్నట్లయితే మనకి పురుగులను పక్షులు తినేసే అవకాశం ఉంటుంది. అలాగే లింగాకర్షక బుట్టలు మనకి కాయతొలుచు పురుగుకి రబ్బర్ పురుగులకి లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ పురుగుల యొక్క ఉనికిని మనం తెలుసుకొని దాని ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అలానే మనకి ఈ తీగజాతి కూరగాయల్లో ముఖ్యంగా కాకర వంటి పంటలకి పండు ఈగ బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పండు ఈగ బెడదను తగ్గించుకోవడానికి ఒక 100 మిల్లీలీటర్ల మెలాథియాన్కి 100 గ్రాముల బెల్లము 10 లీటర్ల నీటిని కలిపి పొలంలో అక్కడక్కడ మనం పెట్టినట్లయితే ఈ పండుగ యొక్క ఉధృతిని కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా మనకి టమాటా పంటలో ఒక 16 వరుసల టమాటా పంటకు ఒక వరుస బంతి పంటను పెట్టుకున్నట్లయితే ఎర్ర పంటగా పనిచేస్తుంది. వీటితో పాటుగా రసం పీల్చే పురుగులను తగ్గించుకోవడానికి మనం పంట చుట్టూత 2 వరుసల జొన్న కానీ మొక్కజొన్న పంటలను వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల యొక్క బెడద ప్రధాన పంటకు కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. మనం గంధకం సంబంధించిన పురుగు మందులు అనేవి వాడకూడదు. దానివల్ల మొక్కలు మాడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పంట యొక్క ఎదుగుదల దశలో 30 రోజుల నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు పురుగుల యొక్క ఉధృతిని చిన్న చిన్న లార్వాలు రసం పీల్చే పురుగుల యొక్క గుడ్లు నుంచి వాటి నుంచి వెలువడే లార్వాలు పంటపై వాటి యొక్క ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే పంట యొక్క ఎదుగుదల దశలో పూత రాలిపోతున్నా కానీ పిందెకట్టు సరిగ్గా లేకపోతున్నా కానీ నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ దీని యొక్క వ్యావహారిక నామము ప్లానోఫిక్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. 1 ml 1 మిల్లీలీటరు 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే మనకి చాలా వరకు పూత పిందె రాలే సమస్య తగ్గుతుంది. దిగుబడి కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే సూక్ష్మ ధాతు లోపాలు రాకుండా ఉండటానికి 5 గ్రాములు సూక్ష్మ పోషకాలను పిచికారీ చేసినట్లయితే మనకి పంట మీద సూక్ష్మధాతు లోపాలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే కాయ పగుళ్ళు అనేవి కూడా సాధారణంగా టమాటాలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాయ పగుళ్ళు రాకుండా ఉండటానికి బోరాక్స్ను ఒక 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే టమాటాలో కాయ పగుళ్ళు కూడా మనం నియంత్రించుకోవచ్చు.